నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు, మరి నా పేరు మీ అందరికీ తెలుసు, కుమార క్రాంతి కుమార్. మరి ఈరోజు మరి ఒక టీవీ ఛానల్లో కొన్ని అంశాల గురించి చూడటం జరిగింది. మా ఎంపీలు ఎవరైతే ఉన్నారో బీసీ ఎంపీలు మరి బీదా మస్తాన్ రావు గారు కానీ, అదేవిధంగా మోమిద వెంకటరమణ గారు, మరి ఈరోజు ఆర్ కృష్ణయ్య, వీళ్ళందరూ కూడా మరి పార్టీకి రాజీనామా చేసి, అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి పూర్తి స్థాయిలో రాజీనామా చేసి మరి బయటికి రావడం జరిగింది. వీరిని ఉద్దేశించి ఎవరైతే విజయసాయిరెడ్డి కీలకమైన పాత్ర పోషిస్తున్నాడో వైఎస్ఆర్సీపీలో, అతను మరి మా ఎంపీల్ని సంతలో పశువుల్లాగా అనే ఒక వర్డ్ని యూజ్ చేయడం, నిజంగా విజయసాయిరెడ్డి మీ యొక్క భాష, మీ తీరు, ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్త యొక్క ఆలోచన విధానాల్లో ఇంకా మారలేదని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను మళ్ళీ తెలియజేస్తున్నా విజయసాయిరెడ్డి, ఎందుకని అంటున్నానంటే మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట మీకు పూర్తిగా వర్తించిద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి పోతున్నాడు, మరి అతను నన్నలేదే నువ్వు అంత ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు మరి ఇప్పుడు మొన్నటిదాకా మినిస్టర్గా చేసి ఎమ్మెల్యేగా చేసి వేరే పార్టీలోకి వెళ్తున్నారు కదా, ఎందుకని? ఏది వివక్షత? ఒక బీసీ ఎంపీలు వెళ్ళినమ్మటే వీళ్ళని పశువుల్లో సంతలాక్కుంటున్నారు, ఏంది సంతలో పశువులు లాక్కుంటున్నారు అనే భాష మాట్లాడుతున్నారని అంటే నిజంగా సిగ్గుపడాలి మీరు. మీ అందరూ మా మినిస్టర్లకు కానీ, మాకు సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ స్వతంత్రం ఉందా? మీ పార్టీలో చేసినంత కాలంలో కూడా ఏ రోజన్నా ఒక్క వ్యక్తికన్నా స్వతంత్రం ఉందా? ఏదన్నా పని చేయడానికి ఏదన్నా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇదిగో ఇది చెయ్యాలి అన్న తర్వాత మీ నిర్ణయాలు, మీ యొక్క ఆలోచన తప్పితే ఒక్క బీసీ మినిస్టర్కైనా హక్కు ఉందా? చేసే హక్కు. ఈరోజు బీసీలందరూ కూడా నేను అడుగుతూ ఉన్నా, మీరు కూడా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ స్వతంత్రంగా పనిచేయండి. స్వతంత్రంగా పనిచేయనప్పుడు ఇలాంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ రకమైన పరిస్థితులు ఏర్పడతాయని కూడా మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రోజున్న పరిస్థితుల్లో ఇంకా మనం మన యొక్క స్థితిగతుల గురించి, మన యొక్క పరిస్థితుల గురించి ఇంకా ఇది చేయండి అది చేయండి అని అడిగే పరిస్థితుల్లోనే మనం కూడా ఉన్నామని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు విజయసాయిరెడ్డి అనే కాదు, ఈరోజు టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా ఉన్న బీసీల్లో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మీకంటూ ఒక స్వతంత్రం ఉండాలి. ఈరోజు ఒక బీసీ మినిస్టర్గా ఉన్న వ్యక్తులందరూ కూడా మీరందరూ కూడా గమనించాలని కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నా. అదేవిధంగా మరొక్కసారి తెలియజేస్తున్నా విజయసాయిరెడ్డి, నీకు మీ పార్టీల్లో ఉన్న వ్యక్తులు ఎవరన్నా కానీ, మీ పార్టీలో ఉన్న ఎవరన్నా కానీ బీసీలకు సంబంధించి ఎవరినన్నా తక్కువ చేసి మాట్లాడితే, మళ్ళీ చెప్తున్నాం, మాకు భాష బాగా వచ్చు విజయసాయిరెడ్డి, నువ్వు కనీసం రాజకీయానికి అర్హుడు కూడా కాదు, నువ్వు కేవలం వ్యాపారస్తుడివి. ఈ వ్యాపారం చేసుకునే ఆలోచన విధానంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులతో చెలగాడవాడిన వ్యక్తులు మీరందరూ కూడా. కాబట్టి చాలా మాట పొదుపులో ఉంచండి, చాలా జాగ్రత్తగా మాట్లాడండి అని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. ఏ పార్టీలో ఉన్న వ్యక్తులైనా కానీ మా బీసీల గురించి ఒక్క మాట దాటి మాట్లాడితే కూడా మేము తీసుకోబోయే చర్యలకి మీరు బాధ్యత వహించాలని కూడా మీకు హెచ్చరిస్తూ, అదేవిధంగా మా బీసీల యొక్క స్థితిగతులు మెరుగుపడే దాంట్లో బడికి తప్పకుండా మనం అందరం కలిసికట్టుగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.